ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి. బండ్ల గణేష్ అప్పుడిప్పుడు యాక్టర్ గా చేసి ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ గా సెటిల్ అయిన ఇతని స్పీచ్ లకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కాడంటే చాలు ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని కూడా మర్చిపోయి హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అని ప్రతి ఒక్కళ్ళ గురించి మైక్ పట్టుకొని మోత మోగిస్తాడు. అయితే ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి, అల్లు అరవింద్ గురించి మాట్లాడి ఇండస్ట్రీ మొత్తం రచ్చ చేసిన బండ్లన్న ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దాంతో మొన్నటిదాకా బండ్లన్న విజయ్ లో అంతా బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు సడన్ గా ఏమైంది అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది. అయితే బండ్ల గణేష్ విజయ్ దేవరకొండని ఎందుకు టార్గెట్ చేశాడు, విజయ్ ను ఉద్దేశించి ఎందుకు అలా కామెంట్ చేశాడు, ఈ విషయంగా విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటి, బండ్లన్న ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడా, ఒకప్పుడు ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా ఉన్న గణేష్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమా దీపావళికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో రీసెంట్ గానీ ఆ మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈవెంట్ కి బండ్ల గణేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక బండ్ల గణేష్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ కొంతమంది హీరోలు ఉంటారు, ఒక్క హిట్ కొట్టగాని లూజ్ ప్యాంట్లు వేసుకుని, టీ షర్ట్స్ వేసుకుని, తలకు క్యాప్ తగిలించుకుని తెగ షో చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కిరణ్ అబ్బవరం ని చూసి నేర్చుకోవాలి. కే ర్యాంప్ లాంటి సక్సెస్ తర్వాత కూడా అతను ఎంత సింపుల్ గా ఉన్నాడో చూడండి. అతన్ని చూస్తుంటే ఒకప్పటి చిరంజీవి గారిని చూసినట్టే ఉంది. కిరణ్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కొత్త డైరెక్టర్స్ తోనే చేసి ఇప్పటికీ 6 డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ కొంతమంది ఉంటారు, ఒక్క హిట్ పడగాని వాట్సాప్ అంటూ నాకు లోకేష్ కనగరాజ్ కావాలి, రాజమౌళి కావాలి, సుకుమార్ కావాలని ఇష్టం వచ్చిన కోరికలు కోరతారు. మనం ఏమైనా అంటే వాట్సాప్ అంటారు. వాళ్ళు కూడా కొత్త డైరెక్టర్స్ వల్లే ఇండస్ట్రీకి వచ్చారు కదా, అలాంటప్పుడు కొత్త వాళ్ళతో చేస్తే తప్పేంటి, కిరణ్ అబ్బవరం ని చూసి సిగ్గు తెచ్చుకోండి అని బండ్ల గణేష్ తన స్టైల్ స్పీచ్ తో రెచ్చిపోయాడు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్చల్ అవడంతో అది చూసిన అందరూ బండ్ల గణేష్ అన్నది విజయ్ దేవరకొండ గురించేనని అంటున్నారు. ఎందుకంటే వాట్సాప్ మీ రౌడీ బాయ్స్ అనేది ఓన్లీ విజయ్ దేవరకొండ మాత్రమే కాబట్టి. అయితే ఆ మధ్య లిటిల్ హార్ట్స్ మూవీ టైంలో కూడా బండ్ల గణేష్ రెచ్చిపోయి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పిలిచి మాట్లాడాడు, కొత్త షర్ట్ ఇచ్చాడని మురిసిపోకు, సక్సెస్ ఉన్నంత వరకే ఇక్కడ అందరూ మన వాళ్ళు, సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరని, ఈ సినిమా సక్సెస్ ని తలకెక్కించుకోవద్దని చెప్పగా బండ్ల గణేష్ ఆ రోజు కూడా ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండనే అన్నాడని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే బండ్లన్న ఇలా విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నాడని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది. ఇక అతని మాటలు బట్టి చూస్తే బండ్ల గణేష్ ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పి దాన్ని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేయగా, విజయ్ ఎవరైనా పెద్ద డైరెక్టర్ అయితేనే చేస్తాను, కొత్త వాళ్ళతో చేయనని చెప్పాడని, అందుకే బండ్ల గణేష్ విజయ్ మీద కోపం పెంచుకుని ఛాన్స్ దొరికినప్పుడల్లా అతన్ని ట్రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఇలా చేయడం బండ్ల గణేష్ కి కొత్తేం కాదు. భీమ్లా నాయక్ సినిమా టైంలో కూడా తనని త్రివిక్రమ్ ఈవెంట్ కి రమ్మనలేదని చెప్పి త్రివిక్రమ్ ని బూతులు తిడుతూ ఫోన్ లో కూడా మాట్లాడారు. అప్పట్లో ఆడియో తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి ఇండైరెక్ట్ గా ఇలా మాట్లాడగా విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అసలు బండ్ల గణేష్ కి అందరినీ అనేలా అంత ధైర్యం ఎక్కడది, అలా మాట్లాడుతున్నందుకే అతనితో ఎవరు సినిమాలు చేయట్లేదని ఇండస్ట్రీలో కొంతమంది అంటున్నారు. గతంలో కూడా గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్ పేరు ఎత్తకుండా గురూజీ అంటూ కొన్ని కామెంట్లు చేశాడు. నిజమైన పవన్ కళ్యాణ్ ని బయటకి తీసింది నేను, ఆయనకి విపరీతమైన టాలెంట్ ఉంది, ఈయన మామూలు మనిషి కాదురా బాబు, ఈయన అతీతమైన వ్యక్తి, వేరే స్థాయిలో ఉండాలి అని పవన్ గురించి అనుకున్నది నేను. కానీ ఇప్పుడు చాలా మంది గురూజీలు బరూజీలు అని వచ్చారు తప్పితే నాకు తెలీదు, అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పటికీ కూడా పవన్ గారి మీద నాకు కృతజ్ఞత ఉంటుంది, అలానే వాళ్ళు కూడా నా మీద కృతజ్ఞత చూపించాలని నేను అనుకోను అని కామెంట్స్ చేయడంతో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఈయనపై ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఇతను మారడు అంటూ ఏకి పారేశారు. ఇక బండ్ల గణేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను సినిమాల్లోకి ఎలా వచ్చాడనే విషయాలు ఒకసారి చూసుకుంటే, బండ్ల గణేష్ 1973 మార్చి 10న గుంటూరు జిల్లాలోని పొన్నూరు దగ్గర ఉన్న వెలగాయిపాలెం అనే చిన్న గ్రామంలో జన్మించాడు. గణేష్ కి శివబాబు అనే ఒక అన్న కూడా ఉన్నాడు. గణేష్ కి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన నాన్న వృత్తి
పత్తి వ్యవసాయం చేయడం కోసమని కర్ణాటకలోని రాయచూర్కి ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేసి అక్కడ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత పౌల్ట్రీ ఫారం పెడదామని హైదరాబాద్ లోని షాద్ నగర్ కు వచ్చేసారు. ఇక అక్కడ ఆ రోజుల్లోనే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద కోళ్ల ఫారం పెట్టి బాగా సంపాదించారు. అయితే అక్కడే 9వ తరగతి వరకు చదువుకున్న టైంలో బండ్ల గణేష్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువై చదువు అనేసి తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రైన్ ఎక్కి మరీ హైదరాబాద్ కి వచ్చి సినిమాలు చూసేవాడు. ఇక 10th క్లాస్ అయిపోయాక గణేష్ కి సినిమాల మీద పిచ్చి ఎక్కువై యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి హైదరాబాద్ లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఆ టైంలో గణేష్ కి శ్రీకాంత్, పూరి జగన్నాథులు పరిచయం అయ్యారు. 1 ఇయర్ యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత గణేష్ సినిమాల ఛాన్సుల కోసం యూసఫ్ గూడలో ఒక రూమ్ తీసుకుని ఛాన్సుల కోసం ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లని కలిసేవాడు. ఇక అప్పుడే అతను తనకి ఇన్స్టిట్యూట్ లో పరిచయమైన శ్రీకాంత్, పూరి జగన్నాథులు ప్రేమ ఖైదీ సినిమాలు జూనియర్ ఆర్టిస్టులుగా చేస్తూ ఉండగా గణేష్ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళతో పాటు యాక్టింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయితే ఎంతకీ అతనికి ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో అవకాశం ఇప్పిస్తామని చెప్పి అందరూ గణేష్ ని వాడుకోవడంతో గణేష్ కి సినిమా ఇండస్ట్రీ మీదే విరక్తి పుట్టి షాద్ నగర్ కి వెళ్ళిపోయాడు. కానీ కష్టమో నష్టమో సినిమా ఇండస్ట్రీలోని ట్రై చేయని ఆయన నాన్న, అతని ఫ్రెండ్స్ సలహా ఇవ్వడంతో గణేష్ మళ్లీ హైదరాబాద్ కి వచ్చి సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ అప్పటి స్టార్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారి దగ్గర అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఒక రోజు దివాకర్ బాబు అనే మేనేజర్ కి గణేష్ మైమ్ కామెడీ చేసి చూపించి అతన్ని ఆశ్చర్యపరిచాడు. ఇక అక్కడ కొంతకాలం పనిచేశాక 1994లో వజ్రం సినిమాకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. ఇక ఆ సినిమా టైంలోనే గణేష్ ఆ సినిమా యూనిట్ తో పాటు షిర్డీ వెళ్ళగా అక్కడికి అప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, దివాకర్ బాబులు రాగా దివాకర్ గణేష్ ని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేశాడు. దాంతో ఆయన గణేష్ ని గుర్తు పెట్టుకుని మరి తాను శ్రీకాంత్ తో చేస్తున్న వినోదం సినిమాలో శ్రీకాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు. అలా మొదటిసారి ఒక మంచి రోల్లో నటించిన గణేష్ ఆ సినిమా తర్వాత ఆహ్వానం, సింధూరం, ఉగాది, మాస్టర్ సినిమాలు చేశాడు. ఇక ఈ సినిమాల తర్వాత గణేష్ కి కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చి అతను ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఆయన సుస్వాగతం, చూడాలని ఉంది, శ్రీ రామలయ్య, మనసున్న మహారాజు, నువ్వు నాకు నచ్చావు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, నీ మనస్సు నాకు తెలుసు, మల్లీశ్వరి, 143, పోకిరి, యోగి, తులసి, చిరుత, చింతకాయల రవి, బిజినెస్ మ్యాన్ సినిమాలు చేసి ఆ తర్వాత తన దగ్గరున్న డబ్బులతో ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. దాంతో మొదటిసారి నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో 2009లో రవితేజతో ఆంజనేయులు సినిమా తీశాడు. ఆ తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమా తీయగా అది అంతగా ఆడకపోవడంతో పవన్ కళ్యాణ్ గణేష్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అలా గణేష్ 2012లో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత 2013లో జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, సచిన్ తో నీచతగా నేనుండాలి సినిమాలు చేశాడు. ఆ తర్వాత 2014లో రామ్ చరణ్ తో గోవిందుడందరవాడేలే సినిమా తీసి ఫ్లాప్ అందుకున్న గణేష్ 2015లో జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే టెంపర్ తర్వాత ఇప్పటివరకు గణేష్ మరో సినిమాకి ప్రొడ్యూసర్ గా చేయలేదు. కానీ చాలా కాలం తర్వాత యాక్టర్ గా సరిలేరు నీకెవరు సినిమాలో నటించాడు. ఇక సినిమాల గురించి రీసెంట్ గానే గణేష్ మాట్లాడుతూ టెంపర్ తర్వాత నేను టెంపరీగా ఆగాను కానీ పర్మనెంట్ గా కాదు, త్వరలోనే నా బ్యానర్ నుండి పెద్ద అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి, బండ్ల గణేష్ మళ్ళీ ప్రొడ్యూసర్ గా రాబోతున్నాడని చెప్పాడు. ఇక బండ్ల గణేష్ కి 1999లో కవిత అనే ఆమెతో పెళ్లి జరగ్గా వీరికి బండ్ల హితేష్, బండ్ల హిరేష్ అనే 2 కొడుకులు, జనని అనే కూతురు కూడా ఉన్నారు. అయితే బండ్ల గణేష్ వీళ్లతో పాటు దృష్టి అనే కూతురు కూడా ఉండగా నేపాల్ కి చెందిన ఒక పాపని దత్తత తీసుకొని తన సొంత కూతురులా చూసుకుంటున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.